టికెట్ ఇచ్చేటప్పుడు పరిచయం చేసినటువంటి విషయం. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. నీ వెనకాల నేను ఉన్నాను, నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా. రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిలో తెలుగు సినిమా పేరు కానిది ఏది? ఏ దుబాయ్ సీను, బి తాత సీను, సి సీను, డి డాన్ సీను. ఈ సీను నిలబెడతా ఉన్నాడు. అబ్బా సీను నీకేం కాదు అక్కడ ఏది నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. చాలా మంచివాడు, సౌమ్యుడు, మంచోడే గాని రోజుకో బెల్లం కావాల. మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు. వదలండి, చీకటి పడిందంటే పెళ్ళాల పక్కన ఉండాలి, తెల్లారిందంటే పని మనుషుల పడి ఉండాలి. నీకంటే నాకెవరెక్కువే చెప్పు. పోనీ నీ మెళ్ళో తాళి కట్టి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని అందరూ నా ముఖాన్ని ఉమ్మేరు. శ్రీనివాసు మంచి చేసి చూపిస్తాడు అన్నాడు. ఇప్పుడు మంచిగా చేశాడు, మంచం వేసి చూపిస్తాడు. లే ఇప్పుడు మంచం వేసి చూపిస్తాడు. ఎవడో ఒకడు పెట్టాడు, దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ ఆ దువ్వెన దువ్వెన అని నా వీడియో పెట్టారు. ఇంకొకటి ఎవడో దువ్వాడ గారి తాలూకా. ఇష్టం వచ్చినట్టు మీమ్స్, ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే క్రియేట్ చేస్తున్నారు కదా. డివోర్స్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకే ఆయన పెళ్లి ప్రపోజల్ తో వచ్చారంటే మీరేం చెప్తారు? వచ్చినప్పుడు చెప్తానండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. సీను నిలబెడతా ఉన్నాడు. అన్నవరో తెలుసుగా, మడకపేట రవి నలుగురు ఐదుగురు వేసేసాడు. భద్రంలో 800 గిడ్సో రావచ్చు, పోలీస్ అన్నదమ్ములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాయి. అబ్బా పొదిరే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి లీల కూడా బయటకు వస్తున్నాయి. మా అన్నయ్య ఎవరు చెప్పలా, నిజమా? నెక్స్ట్ చేసేది నిన్నే. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? మీరు చేస్తున్న ఆరోపణలు చాలా పెద్దవి. ఎస్, తప్పకుండా నేను చెప్తున్నా కదా, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి లీలలో మా అన్న లీలలు బయటకు వస్తున్నాయి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నాకు భయం అవుతుందిరా. ఏం చేద్దామంటావు మరి? మా అన్న లీలలు బయటకు వస్తున్నాయి. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా, ఫేమస్ అవ్వాలి మనం. ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఎక్కడ ఇంగ్లీష్ సినిమా ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడే ఉండేవాడిని. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన సినిమాలు చూసింది. ఏం సినిమాలు? సేమ్ పప్పి సేమ్. త్వరగా వీళ్ళిద్దరూ ఓడిపోవటం, గెలిపిస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు మేమేమైనా బచ్చగలం? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. రేపొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. సన్నబియ్యం అని చెప్పానా? నీ అమ్మ మౌడి చెప్పాను సన్నబియ్యం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా.
అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్. రోజా పువ్వేమో వాసన, ఏమిటండి మీరు మాట్లాడేది? రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఆ పేరు ఎట్ట పెట్టారు నీకు? పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే సారీ లైవ్ కొట్టవయ్యా అడుగుతావేంటి?